భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట తీవ్ర వివాదాలతో ముగిసింది. మసక వెలుతురులో ఆటను కొనసాగించాలన్న అంపైర్ల నిర్ణయంపై లంక ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది. యంగ్ సెన్సేషన్ ధ్రువ్ జురెల్ 115 పరుగులతో నాటౌట్ గా అద్భుతమైన శతకంతో చెలరేగగా రిషబ్ పంత్ 63 పరుగులతో రాణించి జట్టుకు భారీ స్కోరు అందించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆకాశం మబ్బు పట్టి వెలుతురు బాగా తగ్గిపోయింది. దీంతో ఆటను నిలిపివేయాలని శ్రీలంక బ్యాటర్లు కోరినప్పటికీ అంపైర్లు లైట్ మీటర్ పరిశీలించి ఆట కొనసాగించడానికే మొగ్గు చూపారు. అంపైర్ల నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన లంక బ్యాటర్లపై భారత్ బౌలర్లు విరుచుకుపడ్డారు. ఆఖరి ఓవర్లో లహరూ ఉదారా 1, ప్రభాత్ జయసూర్య 2 పరుగులకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా అవుటై వెళ్తున్నంతసేపు అంపైర్ల వైపు అసహనంగా చూసిన జయసూర్య డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లగానే కోపంతో తన గ్లౌజులను విసిరికొట్టాడు. ఈ అనూహ్య పరిణామం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక కేవలం 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ నిర్దేశించిన భారీ స్కోరు కంటే లంక ఇంకా 495 పరుగుల వెనుకంజలో ఉంది. అంపైర్ల నిర్ణయంపై వివాదం నడుస్తున్నప్పటికీ ఈ మ్యాచ్ పై భారత్ పూర్తి పట్టు సాధించింది. మూడో రోజు టీమిండియా బౌలర్లు శ్రీలంకను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.